గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. సుమన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెలమల. సో ఈ రోజు మనం మార్కెట్లో న్యూస్ అంతా గమనించినట్లయితే అనిల్ అంబానీ గారిని సెబీ 5 సంవత్సరాల పాటు బ్యాన్ చేసింది అనే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో ఆయన ఏం ఫ్రాడ్ చేశారు, సో ఏ విధంగా ఫ్రాడ్ జరిగింది, ఎంత అమౌంట్కి జరిగింది అన్న దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఫస్ట్ ఆ ఫిగర్ చెప్తా. ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని దాదాపుగా 6,931 కోట్ల వరకు కూడా మనకు కొంతవరకు స్కామ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మనం ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది అన్న దాని గురించి ఒక్కసారి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్గా ఆ రిపోర్ట్లో ఉన్నదాని ప్రకారం మనకి అనిల్ అంబానీ గారిని దాదాపుగా 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ నుంచి బహిష్కరిస్తున్నాడు, అంటే బ్యాన్ చేస్తున్నట్టుగా సెబీ అనౌన్స్ చేసింది. అండ్ దాంతో పాటుగా సుమారుగా 25 crores రూపీస్ వరకు కూడా పెనాల్టీ వేసినట్టుగా కనిపిస్తోంది. అండ్ అదొకటే కాకుండా ఆయన అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఏ ఒక కంపెనీలో కూడా డైరెక్టర్గా కానీ కీ మేనేజ్మెంట్ పర్సనల్గా కానీ ఉండకూడదు అని ఒక విషయాన్ని కూడా క్లియర్గా చెప్పింది. అండ్ దాంతో పాటుగా ఆ కంపెనీలో ఉన్నటువంటి అంటే రిలయన్స్ హౌసింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నటువంటి కొంతమంది కీ అఫీషియల్స్ని కూడా బ్యాన్ చేసింది. అండ్ టోటల్ 24 ఎంటిటీస్ ఆఫ్ అనిల్ అంబానీస్ గ్రూప్, అంటే దాదాపుగా అనిల్ అంబానీ గారి కింద ఉన్నటువంటి 24 ఎంటిటీస్ మీద దాదాపుగా 665 కోట్లు వరకు కూడా పెనాల్టీ విధించడం అయితే గమనించాం. సో ఈ న్యూస్ అనేది మార్కెట్లోకి ఎప్పుడైతే వచ్చిందో రిలయన్స్కి సంబంధించినటువంటి రిలయన్స్ ఇన్ఫ్రా దాదాపుగా 10% డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది. రిలయన్స్ పవర్ దాదాపుగా 5%, అండ్ ఆర్హెచ్ఎఫ్ఎల్ అంటే రిలయన్స్ హౌసింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ దాదాపుగా 4.9% వరకు కూడా డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది. సో బేసిక్ ఇందులో మనకి సెబీ రిపోర్ట్ ప్రకారం ఏముంది అన్న దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో సెబీ రిపోర్ట్ ప్రకారం ఆర్హెచ్ఎఫ్ఎల్ లో నుంచి ఫండ్స్ అనేవి మిస్యూజ్ చేశారు. సో బేసిక్ గా ఏవైతే కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయ్యి ఉంటాయో వాటిల్లో నుంచి ఫండ్స్ ని వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం కానీ లేదా ఆ కంపెనీకి అవసరం ఉన్న వాటి కొనుగోలు కోసం తప్పించి వేరే వాటికి వాడకూడదు. సో బేసిక్ గా వేరే ఇతర అకౌంట్స్ కి డబ్బుల్ని రకరకాల పేర్లతోటి ట్రాన్స్ఫర్ చేశారు అనేది సెబీ పర్టికులర్ ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. సో బేసిక్ ఒక ఫ్రాడ్ స్కీమ్ బై డిస్ట్రిబ్యూటింగ్. సో ఇందులో ఏంటి అని అంటే వాళ్ళు కొన్ని లోన్స్ ఇష్యూ చేశారు. ఆ లోన్స్ ఏమంటారంటే జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అని అంటారు. సో జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే GPWC. సో బేసిక్ ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ పేరు మీద వాళ్ళు రకరకాల ఎంటిటీస్ కి వాళ్ళు లోన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో దీని వల్ల ఆర్హెచ్ఎఫ్ఎల్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్స్ అన్ని కూడా ఎరోజన్ కి గురవుతున్నాయి, అంటే తగ్గిపోతున్నాయి. అండ్ అది కాకుండా ఇచ్చినటువంటి లోన్స్ ని వాళ్ళు NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ గా కూడా డిక్లేర్ చేశారు అని చెప్పారు. అండ్ వాళ్ళు ఇవ్వటం కూడా లోన్స్ అన్ని కూడా క్రెడిట్ అన్వర్తీ పీపుల్, అంటే ఎవరికైతే లోన్స్ ఇవ్వకూడదో అంటే వాళ్ళకి క్రెడిట్ ఇచ్చినా కానీ తీర్చలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో అట్లాంటి బారోవర్స్కే వాళ్ళు ఆ లోన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అసలు ఆ బారోవర్స్ ఎవరు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ కంపెనీస్ అన్ని కూడా అంటే రకరకాల కంపెనీస్ కి వాళ్ళు లోన్స్ ఇచ్చినట్టుగా చూపించారు. ఆ ఎంటిటీస్ అన్ని కూడా ప్రమోటర్ లింక్డ్ ఎంటిటీస్, అంటే అదానీ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి అదర్ కంపెనీస్, ఆయన త్రూ ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి కంపెనీస్. సో బేసిక్ ఒక రకంగా చెప్పాలంటే బినామీ కంపెనీలు ఏముండొచ్చు, XYZ ఏమైనా కానివ్వండి, ఆయన త్రూ ఉన్నటువంటి కంపెనీస్ కి మాత్రమే అంబానీ గారి అంటే అనిల్ అంబానీ గారు, ఇందాక అదానీ అన్నానేమో అని కరెక్ట్ చేసుకోండి, అనిల్ అంబానీ గారి లింక్డ్ కంపెనీస్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా పర్టికులర్ గా మనకి సెబీ రిపోర్ట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ దానివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళందరూ కూడా NPA గా డిక్లేర్ చేశారు, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటాం అన్నమాట. అప్పుడు తిరిగి ఇవ్వలేని వాళ్ళని NPA గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. సహజంగా మనం బ్యాంక్స్ రిలేటెడ్ ఈ వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో బేసిక్ ఇది కూడా ఒక ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి వీళ్ళు కూడా NPA అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ పేమెంట్స్ ని వాళ్ళు బేసిక్ గా వాళ్ళు అప్పులు ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టారు కాబట్టి వీళ్ళకి ఎవరైతే లెండర్స్ అప్పులు ఇచ్చారో వాళ్ళకి వీళ్ళు NPA గా మిగిలిపోయారు. వీళ్ళు ఏం చేశారు, ఈ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి వేరే రకరకాల అకౌంట్స్ లో అప్పుల పేరుతోటి ఇచ్చేసి వాళ్ళని NPA గా డిక్లేర్ చేశారు, అప్పులు కట్టలేకపోతున్నారని. వీళ్ళు అప్పులు కట్టలేకపోతే ఇప్పుడు ఆర్హెచ్ఎఫ్ఎల్ కూడా అప్పులు కట్టలేదు కదా, వాళ్ళు ఎక్కడి నుంచే అప్పులు తీసుకున్నారు. సో వీళ్ళు కూడా మేము అప్పులు కట్టలేమని చెప్పేసి డిఫాల్ట్ అవడం మొదలు పెట్టారు. సో బేసిక్ గా ఇది RBI ప్రకారం కూడా
ఒక రకంగా నేరం అన్నట్టే. సో బేసిక్గా ఇందులో దాదాపుగా 3 నుంచి 5 కీ మేనేజింగ్ పర్సనల్స్ అయితే ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది. అండ్ టోటల్ అవుట్ స్టాండింగ్ జీపీసీఎల్ ఇందాక చెప్పాను కదా, మనకి జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ టోటల్ గా వాళ్ళు ఇచ్చింది ఆ పేరుతో ఇచ్చినటువంటి లోన్స్ దాదాపుగా 6,931 కోట్లు. వాటిని ఎన్పిఏగా వాళ్ళు క్లాసిఫై చేసి చూపిస్తున్నారు అనమాట. సో బేసిక్ గా మన అనిల్ అంబానీ గారికి సంబంధించి మన లైఫ్ స్టోరీ చూసినా కానీ ఆయన మొదలవ్వడం అద్భుతంగా మొదలైన ప్రాపర్ మేనేజ్మెంట్ స్కిల్ లేకపోవటం వల్ల ఆయనకు ఉన్నటువంటి కంపెనీస్ని, ఆస్తులని అన్నిటిని కూడా కోల్పోతూనే వచ్చారు. అక్కడతో అయిపోయిందానంటే ఇటువంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ తోటి మరికొంత ఇబ్బందుల్లోకి వెళ్తూ ఉన్నారు. సో బేసిక్ గా ఒక లీడర్ అనే వాళ్ళే సరిగ్గా లేకపోతే, లీడర్షిప్ అనేది ఒక కంపెనీకి సంబంధించిన లీడర్షిప్ అనేది స్ట్రాంగ్ గా లేకపోతే మన స్టాక్ మార్కెట్లో అయి ఉండొచ్చు, వేటిల్లో అయినా కానీ బేసిక్ గా మాట్లాడుకుంటే మనకి రిలయన్స్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఎప్పుడు మనకు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ గారు ఇద్దరు కూడా కలిపి ఒక రిలయన్స్ గా ఉన్నప్పుడు, సో అంబానీ గ్రూప్ గానే అది ఉన్నప్పుడు రిలయన్స్ అనేది ఒక మహాసముద్రం, పెద్ద కంపెనీ. ఎప్పుడైతే వాళ్ళు విడిపోయారో, ఎక్కడైతే లీడర్షిప్ అనేది వీక్ గా ఉందో ఆ లీడర్షిప్ వీక్ గా ఉన్న చోటు ఉన్నటువంటి సమస్యలు మనం ఇక్కడ చూడొచ్చు. సో బేసిక్ గా ఎప్పుడైనా కానీ మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్, వాళ్ళ లీడర్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళు ఎంత ఎథికల్ గా ఉంటున్నారు అన్న విషయాన్ని గమనించుకోవాలి అనేది ఒక రకంగా ఈ కేస్ స్టడీ మనకు చెప్తోంది. సో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదో కంపెనీ పేర్లు చూసేసి చాలా మంది అంటూ ఉంటారు, ఆ కంపెనీ పేర్లు చెప్పను, ఆ కంపెనీ చాలా మంచిది, ఈ కంపెనీ చాలా మంచిది, ఏది ఉన్నా లేకపోయినా ఆ కంపెనీలు ఖచ్చితంగా ఉంటాయి. ఎస్, ఆ కంపెనీలు మంచి అయి ఉండొచ్చు కాక, కానీ తర్వాత తరంలో రాబోతున్నటువంటి మేనేజ్మెంట్ అనేది అదే నిబద్ధతతో పనిచేస్తుందా, అంత ట్రస్ట్వర్తీగా ఉంటారా అనేది కూడా ప్రశ్నే. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మేనేజర్స్ యొక్క క్వాలిటీని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఇవాళ మనం పడ్డటువంటి ఆ మార్కెట్ ఫాల్లో మనం కూడా ఇరుక్కొని పోయి ఉండేవాళ్ళము. కొన్ని సార్లు అయితే కంపెనీ ఆల్ ఆఫ్ ద సడన్ మాయం కూడా అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక కంపెనీని ప్రేమించకూడదు. ఎందుకు, మనం వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నాం, ఆ కంపెనీతో మనకేమి రిలేషన్ లేదు. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ బాగుందా, ఆ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బాగున్నాయా, ఫండమెంటల్స్ బాగున్నాయా, అవి చూసి మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. కానీ అన్నెసరీగా ఎమోషన్స్ తోటి వెళ్ళి పెట్టుబడులు పెడితే మనం తెలియని ట్రాప్లు ఎదుర్కోవడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.